ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని జీవవాక్యము యోహాను సువార్త 5వ అధ్యాయము 23వ వచనము. తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. జాన్ చాప్టర్ 5 వర్స్ 23. హీ హాస్ గివెన్ ద సన్ అబ్సల్యూట్ అథారిటీ టు జడ్జ్. లోకంలో ఉన్న ప్రతి మనుష్యుడికి యేసయ్య తీర్పు తీర్చబోతున్నాడు. జీసస్ ఈజ్ ద జడ్జ్. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య మన అజ్ఞాన కాలములను చూచి చూడనట్టుగా ఉన్నాడు. మనుష్యులు తమ చమత్కార కల్పన వలన చేయబడిన బంగారునైనను వెండినైనను రాతినైనను దేవుడిగా దేవతలుగా పోల్చి వాటిని పూజింపకూడదు. సృష్టికర్త అయిన దేవుడు అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనా కొదువై ఉన్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు. ప్రస్తుతం ఇటువంటి అజ్ఞాన కాలములను యేసయ్య చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకంటే భూమి మీద ఉన్న ప్రతి మనుష్యుడికి తీర్పు తీర్చబోవు ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. అంతేకాదు, మృతులు దేవుని కుమారుని శబ్దము వినుగడియ వచ్చుచున్నది. ఇందుకు మీరు ఆశ్చర్యపడవద్దు. ఒక కాలం వచ్చుచున్నది. ఆ కాలంలో సమాధుల్లో నున్న వారందరూ ఆయన శబ్దము విని ఆయనను విశ్వసించి దేవుని వాక్యానుసారమైన జీవితమును గడిపిన వారు నిత్య జీవమునకు వెళ్ళును. ఆయనను విశ్వసింపని వాడు కీడుకు అంటే నరకమునకు వెళ్ళును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ ప్రభువే నీకు న్యాయం తీర్చువాడు. మై డియర్ ఫ్రెండ్, జీసస్ ఈజ్ స్టాండింగ్ ఎట్ యువర్ హార్ట్ అండ్ నాకింగ్ యువర్ డోర్. Please open and welcome Jesus into your heart. So be faithful in him until second coming of Jesus, as he is your judge. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, తీర్పు దినమందు నీవు తీర్పులోనికి రాకుండా నిత్య జీవం గలవారై ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య, ఈరోజు మాకిచ్చిన జీవవాక్యమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, నీవే మాకు న్యాయాధిపతివి, నీవే మాకు ప్రభువు. ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ నీ రాకడకు సిద్ధపడుటకు కృపచూపుమని సర్వాధికారి అయిన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.